ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో కొద్ది నిమిషాలు మనము ఒక వాక్యాన్ని విందాం. వాక్యంకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుని దైవవర్తమానాన్ని మనం విందాం. మహాకృప కనికరము కలిగిన దేవ, కృపాసత్య సంపూర్ణానికి కొందనాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి నైవేద్య అర్పించి ఈ సమయంలో తండ్రి మేము నీ సన్నిధానంలో ఉండి తండ్రి ఇక చిన్న కూడికని ఏర్పాటు చేసుకుని ఆరాధిస్తుండగా మీరు మా మధ్యలో ఉండండి ప్రభువా. యేసయ్య యొక్క వాక్కు పరిచర్య ప్రారంభం నుంచి ముగించేంత వరకు మీరు తోడుగాను నీడగాను ఉండి నడిపింపచేయండి. సర్వోన్నతుడ, సర్వాంతర్యామి, జీవాధిపతి అయిన దేవానికి స్తోత్రం. రండి ప్రభువా, లైవ్ ద్వారా కూడా ఎవరైనా నీ వాక్యాన్ని వింటున్నట్టయితే వారి హృదయాలు దర్శించమని అడుగుతున్నాను తండ్రి. ఈ సమయంలో తండ్రి మేము కాదయ్యా, మీరు ప్రతిబిడను దర్శించి బలపరిచి నడిపింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడుకుందాం. యేసు ప్రభువుకు మహిమ కలుగును గాక. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా, నా అడుగులు నడిపించు యేసయ్యా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలే, అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. స్తోత్రం. ఆమేన్. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోకాశలతో, ఎదురాయను ఎన్నో అవమానాలు. నడిచాను ఎన్నో మార్గాలలో, శ్రమలనే ముళ్ళను త్రొక్కాను. తిరిగాను నేను ఈ లోకాశలతో, ఎదురాయను ఎన్నో అవమానాలు. నా చేయి పట్టి నా శ్రమలను, చేయి పట్టి నా శ్రమలను తొలగించి తన బాటలో నడిపించెను. యేసు లేనిదే నడువలే,
ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా శాంతి మార్గములో దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములకు నీ నాయనతో జీవించదను. నిత్య మహిమలో నడిచాను యేసయ్యా శాంతి మార్గములో దొరికింది నాకు నిత్య జీవము. యుగ యుగములకు నీ నాయనతో చదను. నిత్య మహిమలో సత్యమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. ఆమేన్. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా బడకుండా. ఆమేన్. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నా చేయి పట్టి నా శ్రమలను తొలగించి, పట్టి నా శ్రమలను తొలగించి తన బాటలు నడిపించెను. యేసు లేనిదే నడువలేను, అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, సత్యమైన దేవుడు, మార్గమైన దేవుడు, నిత్య జీవమైన దేవుడు. యేసు లేనిదే లేను, ఒక అడుగైనా వేయలేను. ఆమేన్. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. నడిపించు నా అడుగులు తడబడకుండా, నా అడుగులు తడబడకుండా, నా అడుగులు తడబడకుండా. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా వేయలేను. యేసు లేనిదే నడువలేను, ఒక అడుగైనా ఒక వేయలేను, ఒక అడుగైనా వేయలేను, ఒక అడుగైనా వేయలేను, ఒక అడుగైనా వేయలేను, ఒక వేయలేను. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. నడిపించు యేసయ్యా నా అడుగులు తడబడకుండా. స్తోత్రమయ్యా.
యేసయ్యా, మమ్మల్ని నడిపించువాడవు నీవే, మమ్మల్ని కాపాడువాడవు నీవే, మమ్మల్ని రక్షించువాడవు నీవే. ఆపదలలో నీ పర్ణశాలలో మమ్మల్ని దాచుడు నీకు స్తోత్రాలు తండ్రి. సమయంలో నీ మాటలు మేము ధ్యానించుకుని చుండగా మేము మధ్యలో ఉండి నడిపింపచేయమని నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని క్లుప్తంగా జాగ్రత్తగా మనం విందాం. కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని విందాం. అందరు కూడా శ్రద్ధగా దేవుని మాటలు వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనము ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు మనల్ని, మన కుటుంబాలను తన సజీవ రెక్కల చాటున భద్రపరిచి తన క్షేమాన్ని మనకు కలగచేస్తూ ఎల్లవేళలా అన్ని సమయాల్లో దేవుడు మనల్ని కాపాడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ఒక చక్కటి మాటను మనము ధ్యానించుకుందాం. అదే మాట అంటే, ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు మన జీవితాలను తన సన్నిధిలో తన దగ్గర ఉన్న ఆశీర్వాదానికి వారసులుగా మనలందరినీ ఆయన పిలిచాడు. ఆయన దగ్గర ఏ ఆశీర్వాదం అయితే ఉందో ఆ ఆయన దగ్గర ఏ ఆస్తి అయితే ఉందో ఆ ఆస్తికి ఆయన మనల్ని వారసులుగా పిలిచాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఆశీర్వాదాన్ని ఆయన మనము ఏ ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడో ఆ ఆశీర్వాదాన్ని మనము ఎల్లప్పుడూ ప్రతి సమయంలో దేవుని చేత మనందరము అనుభవింతుముగాక. చదువుకుందాం. ఆ మాటను మనం చదువుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ఆయన ఆ మాట చెప్తాడు. మనం చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక ఉంచుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆశీర్వాదానికి వారసులుగా ప్రభు అని యేసు ప్రభు మనల్ని పిలిచాడు. చూడండి, ఇప్పుడు మనమున్న ఈ పరిస్థితులలో మనం ఎప్పుడైతే దేవుని చేత ఒక మేలును అనుభవిస్తూ ఆ మేలైన మార్గంలో నడుస్తూ ఉంటుంటే మనల్ని చూసే ఇరుగు పొరుగు వారు, వీరు నమ్ముకున్న దేవుడు వీరిని చూడు, ఈ కష్టకాలంలో కూడా, పనులు లేని ఈ కరువు కాటకాలంలో కూడా పోషిస్తున్నాడు, ఎలా దించి వీరిని నడిపిస్తున్నాడో అనేసి అందరూ చెప్పుకుంటూ ఉంటారు. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి దేవుడు యొక్క ఆశీర్వాదము మనల్ని తన వారసులుగా చేశాడు. ఆ ఆశీర్వాదాన్ని మనం ఎలా అనుభవించాలో, ఎప్పుడు మనము దాన్ని అనుభవిస్తామో ఆ విషయాలు క్లుప్తంగా కొద్ది నిమిషం మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకి సమయోచితంగా
దేవుడు మనకు దాన్ని దయచేస్తాడు. 3.5 సంవత్సరాలు కరువు కాటకాలు ఏలియా కాలంలో అందరూ పోషణ కొరకు కష్టపడుతున్నారు. ఒకరిని ఒకరు కూడా పీక్క తినే ఆ పరిస్థితులలో వారికున్న పశువులు సైతము నీళ్ళ కొరకు చంపేస్తూ ఉన్న నీరు ఆదాయం చేసుకుందామని రాజులు సైతము అధికారులు సైతము ఆలోచిస్తున్న ఆ సమయంలో దేవుడు ఏలియాను తన ఆశీర్వాద వారసుడిగా పిలిచాడు. కాబట్టి ఏలియాను కేరోతు వాగు దగ్గర పెట్టి కాకోలముల చేత అతన్ని పోషించాడు, కాపాడాడు. ఇలా మనం ఆలోచిస్తే దేవుడు తన సన్నిధిలో తనకు ఆశీర్వాద వారసులుగా పిలిచిన వాళ్ళందరినీ కూడా కరువు కాలాలలో, కష్ట సమయాలలో ఆశ్చర్యకరంగా వారిని దేవుడు ఆదుకున్నాడు, దీవించాడు. అబ్రహాం కాలంలో కూడా కరువు వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా ఐగుప్తులు అబ్రహాను పోషించాడు. ఇస్సాకు కాలంలో కూడా కరువు వస్తే ఆశ్చర్యకరంగా ఇస్సాకుని దేవుడు పోషించాడు, ఆశీర్వదించాడు. ఇస్సాకైతే అబీమెలెకు కాలంలో విత్తనం వేసినప్పుడు దేవుడు రాజుల దృష్టి ఆశ్చర్యపడే విధంగా అతను వేసిన విత్తనాన్ని 100 పంట కలగచేశాడు. యాకోబు కాలంలో కూడా కరువు వస్తే ఆ కరువులలో ఐగుప్తుకి తండ్రిగా యేసూపుని పెట్టి తన బిడ్డల్ని పోషించినవి మనం చూస్తున్నాం. అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కరువులోనైనా నువ్వు దీవించబడతావు, కష్టాలలోనైనా దీవించబడతావు, శ్రమపడిన కొలది నువ్వు విస్తరించబడతావు. చూడండి, దేవుడు మళ్ళీ ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. పేతురుని, యాకోబుని దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. ఇక యేసుప్రభు శిష్యుల్ని కూడా పిలిచాడు. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడి పునరుద్ధరణ వెళ్ళిపోయాడు. ఆశీర్వాదానికి ఈ పేతురు కూడా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కుంటివాడు అడుక్కుంటూ ఉంటాడు, భిక్షగాడు అడుక్కుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరిని చూసి, అయా ధర్మము సహాయం చేయండి అంటే, అప్పుడు పేతురు ఏమంటాడంటే, ఓయ్ మా వైపు చూడు, మాకు కలిగినది నీకు ఇస్తాం, మాకు కలిగినది మీకు ఇస్తాం అని చెప్పి దేవుడు దేనికైతే వారసుడిగా పిలిచాడో వాళ్ళని, ఏ ఆశీర్వాదానికి వారసులుగా పిలిచి వాళ్ళు నిలబెట్టాడో ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్న పేతురు యోహంలో ఆ కుంటివాని వైపు చూసి చెయ్యి పట్టుకొని లేచి నడుము, నిజంగా యేసు నామములో ఆజ్ఞాపించి లేచి నడమనేసరికి దాదాపు 40 సంవత్సరాల వయసు పడిపోయిన వాడు, కుంటివాడు, నడవలేనివాడు, మనసుల చేత మోసుకొని వచ్చి మళ్ళీ ఎత్తకపోయేవాడు, ఎప్పుడైతే పేతురు యోహంలో యేసు నామములో ఆజ్ఞాపించి లేచి నడమనేసరికి అతని పాదల్లో బలం వచ్చేసి కుంటితనము తొలగిపోయి వాడే చక్క నిలబడి గంతులు వేస్తూ నేను వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులరా, పేతురు యోహన్ను పిలిచాడు. ఒక ఆశీర్వాదం అది వారికి దానికి వారసులుగా చేశాడు. కాబట్టి వాళ్ళు వారసులుగా దానికి ఉన్నారు. కాబట్టి వారు యేసు ప్రభు నామంలో నడిపించగలిగారు. వాడేమో ₹1 ₹2 కోసం ఎదురు చూశారు, కానీ వీళ్ళేమో అసలు వాళ్ళు అడుక్కోకుండానే చేశారు. వీళ్ళు కాలు బాగు చేశారు. అది ఆ ఆశీర్వాదం. ఇదొక ఆశీర్వాదం. పేతురు యోహన్ను పొందుకున్న ఆశీర్వాదము, ఆత్మాభిషేకమైన ఆశీర్వాదం, దైవిక స్వస్థ కలగజేసే ఒక ఆశీర్వాదం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని కూడా ఒక ఆశీర్వాద వారసులుగా పిలిచాడు. ఎందుకంటే ఈ లోకంలో అనేక మంది ప్రజలు
కుంటితనంలో పడిపోతున్నారు. కాళ్ళు బాగున్నా కాళ్ళు జారి పాపంలో పడిపోతున్నారు. కళ్ళు బాగున్నా గుడ్డివారిలాగా జీవిస్తున్నారు. వాళ్ళందరినీ నీ ద్వారా ఆశీర్వదించుటకే దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా పిలిచాడు. దేవుని వాక్యం తెలుసు, మిమ్మల్ని నేను ఆశీర్వాద వారసులుగా పిలిచాను. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పేతురు యోహాను ఆశీర్వాద వారసులుగా పిలువబడ్డారు కాబట్టి కురుడితనం ఉన్నవానికి ఒక చక్కటి జీవితాన్ని ఇవ్వగలిగారు. ఆ దేవుడు ఇచ్చిన కృప వారికి. మన జీవితంలో కూడా అంతే. ఆయన మనల్ని కూడా ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. పేతురు యోహాను బెస్తవాళ్ళు, చేపలు పట్టుకునేవాళ్ళు, పట్టకుడి కొరకు ముప్పు తిప్పలు పడేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో, ఎలా ఉంటే ఆశీర్వాదానికంటే దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తే దానికి వారసులు అయిపోయి ఆ ఆశీర్వాదం ఇస్తూ అది పక్కన వాళ్ళకి ఇస్తూ పక్కన వాళ్ళు కూడా అనుభవించే విధంగా చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నీ జీవితంలో కూడా నా దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు. నీ ద్వారా ఆ ఆశీర్వాదము అనేకులకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించు, దేవుడు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా పిలిచి ఉన్నాడా? చూడండి, దేవుడు ఆశీర్వాదానికి వారసులను పిలిచాడు. పిలిచిన ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే మనం ఏమి చేయాలి? మన జీవితము ఎలా మార్చబడాలి? ఒకే ఒక రిఫరెన్సు, ఒకే ఒక వివరణ మనం ఈరోజు మనం ధ్యానించుకుందాం. చూద్దాం, మత్తయి సువార్త 19వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ ఆశీర్వదించబడడానికి దేవుడు ఒక పని చేశాడు. చూద్దాం, 19వ వచనాన్ని చదువుతున్నాను, మీరందరూ వినండి. పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. ఈ సందర్భము మనందరికీ తెలిసిందే. యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అనేక మంది ప్రజలు యేసు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు యేసు ప్రభు వారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు సువార్త ప్రకటిస్తున్నప్పుడు శిష్యులు వచ్చి అంటారు, బోధకుడా, సూర్యుడు అస్తమిస్తున్నాడు, వీళ్ళని పంపించేయండి, వీళ్ళకి కావాల్సిన ఆహారం చూసుకుంటారంటే అప్పుడు యేసుప్రభు అంటాడు, లేదు నాయనా, మీరే వీరికి ఆహారం పెట్టాలి అని అన్నప్పుడు శిష్యులు అంటారు, ఇంతమందికి ఎన్ని రొట్టెలు తేవాలి, ఎంత ఆహారం పెట్టాలి, ఏదో ఉన్నపాటున ఉన్నట్టు చేయాలన్న మళ్ళీ ఇబ్బంది కదా, చాలామంది ఉన్నారు అని అంటే అప్పుడు ఏదో ఒక విధంగా యేసుప్రభు దగ్గరికి 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చారు. శిష్యులు యేసుప్రభు దగ్గరికి చెప్పారు, అయ్యా 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని. అప్పుడు యేసుప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలు చేతులకు తీసుకొని శిష్యులతో అంటారు, అందరినీ భక్తులు తీరా బంతులుగా కూర్చోబెట్టు, 50 మంది కానీ 100 మంది కానీ అలా కూర్చోబెట్టండి, పచ్చగల స్థలముల మీద కూర్చోబెట్టండి వాళ్ళని చెప్పి అప్పుడు యేసు ప్రభు ఆ రొట్టెలు ఆ చేపలు తీసుకొని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఫస్ట్ ఆఫ్ ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ దేవుడు వాటిని ఆశీర్వదించగానే ఆశీర్వదించబడలేదు. ఏసేయాడు ఏం చేశాడంటే రొట్టెను విరిచాడు. రొట్టెను చేపలను విరిచాడు. విరిచినవి కూర్చున్న ప్రజలకి వడ్డించమని దేవుడు చెప్పాడు. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతులకు వస్తే దేవుడు రొట్టెలు పంపించలేదు. చూడండి, ఎగ్జాంపుల్గా మనమే ఆలోచించుకుంటే మన ఇంట్లో రొట్టెలు
గోధుమ రొట్టెలే కానివ్వండి, జొన్న రొట్టెలే కానివ్వండి, ఏదో ఒక రొట్టె చేశారనుకో, మనకు ప్లేట్లు పెట్టేటప్పుడు విరిచి పెడతారా లేకపోతే తినే పెడతారా? విరిచి అలాగనే పెట్టేస్తారు. రొట్టె పెట్టేసి కర్రీ వేస్తే తుంపుకొని అలా భుజించేస్తూ ఉంటాం. రొట్టె పెట్టలేదు, ముక్కలు చేశాడు. రొట్టెని విరిచాడు, చేపను విరిచాడు. ఎందుకో తెలుసా? ఆ రొట్టె అలాగనే ఉంటే ఒక్కరికి ఆహారం అవుతుంది. అదే రొట్టె విరువబడితే అనేకులకు ఆహారంగా మార్చబడుతుంది. అది యేసుకు తెలుసు కాబట్టి తన చేతుల్లో రొట్టెను చేపలు విరిచాడు. ఇది మనం ఆత్మీయంగా ఆలోచించాల్సిన విశేషం ఏంటంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఒక రొట్టెలాగా ఉండగలిగితే నిన్ను ఆశీర్వదించుటకు ఆయన ఎప్పుడో పిలిచాడు, ఆయనను ఆశీర్వదించాడు. కానీ ఆ ఆశీర్వాదాన్ని, ఆ ఆశలకు వారసుడివై దాన్ని అనుభవిస్తూ అనేకులకు దయచేసి జీవితం ఒక మైన మార్గంలో కొనసాగాలి అంటే ముందు నువ్వు ఆ ఆశీర్వాదాన్ని పొందుకొని పోయే ముందు నువ్వు విరవబడాలి, ఆయన సన్నిధిలో విరవబడాలి. ఆ రొట్టె ఏ విధంగా అయితే విరవబడిందో నీ జీవితం కూడా యేసు ప్రభు చేతిలో విరవబడాలి. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు ఆశీర్వాదానికి వారసుడిగా నిలబడగలుగుతావు. విరవబడకపోతే ప్రియ సహోదరి సహోదరులరా, మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండలేము కూడా. నేను అడుగుతాను, ఆ రొట్టెలు విరిచేటప్పుడు అల్ల ఏదైనా కాస్త చెడు వచ్చిందనుకో దేవుడు తీసేసి ఉంటాడు కదా. అందులో ఏదో సంథింగ్ ఆ రొట్టె చేసేటప్పుడు వెంట్రుకో లేకపోతే ఏదో ఒక చెత్త ఉన్నప్పుడు దేవుడు తీసేసి ఉంటాడు కదా. అందుకోసం దేవుడు ఆ రొట్టెను విరిచాడేమో. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులరా, ఆశీర్వాదానికి వారసుగా దేవుడిని పిలిచాడు. దాన్ని అనుభవించాలంటే నువ్వు విరవబడాలి అంటే నీ ఎముకలో లేకపోతే శరీరం విరవబడడం కాదండి. నీలో ఉన్న అహము విరిగిపోవాలి, నీలో ఉన్న అసూయ విరిగిపోవాలి, నీలో ఉన్న కోపం విరిగిపోవాలి, నీలో ఉన్న పాపం విరిగిపోవాలి, నీలో ఉన్న శాపం విరిగిపోవాలి. కనపడకూడదు, వాటి ఆకపడకూడదు. రొట్టె విరిచినప్పుడు రొట్టె ఆకారం కనపడలే. అది నీలో పాప సంబంధమైన ఏ ఆకారం కనపడకూడదు, శాప సంబంధమైన ఏ ఆకారము కనపడకూడదు. ప్రియ సహోదరి సహోదరులరా, ఆలోచించు. ఐగుప్తిలో మోషే సేవ చేద్దాం అనుకున్నాడు, సకల విద్యలు నేర్చుకున్నాడు, రాజభవనంలో పెరిగాడు, ఫరో యొక్క మనవడిగా తున్నాడు. తన తల్లి కొరకు రాజ్యాలు జయించి తల్లి పేరు పెట్టేస్తున్నాడు. కానీ అతనికి తెలిసింది నేను దేవుని పని చేయాలి అని, నా ప్రజల్ని కాపాడుకోవాలని వచ్చాడు. తనకున్న కోపము చేత ఆ ఇశ్రాయేలు ప్రజలు కాపాడుకొని ఒక ఐగుప్తుని చంపి సమాధి చేశాడు. కానీ అక్కడ చంపిన 2-3 రోజులలోనే మోషే అక్కడ నిలబడలేక పారిపోయాడు మిద్యాన్ మీదకి. కారణం ఏంటో తెలుసండి? మోషే ఆవేశం, కోపం. అక్కడి నుంచి పారిపోయిన తర్వాత దేవుడు 40 సంవత్సరాలు మోషేని గొర్రెల దగ్గర దేవుడు నేర్పి అదే మోషేని తీసుకొచ్చి ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా చేశాడు. అప్పుడు మోషే ఎంత ఓపిక కలిగి, ఎంత సహనం కలిగి ఇశ్రాయేలు ప్రజలు విడిపించకపోయాడో తెలుసా? దేవుడు అంటే నా సాత్వికుడు మోషే. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించు. విరివబడాలి. నీలో ఉన్న ఆవేశం, నీలో కోపం, నీలో ఉన్న అసూయ
విరిచివేయబడినప్పుడు నువ్వు అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదానికి వారసుడిగా అవుతావు. అందుకోసం వాక్యం సెలవిస్తుంది, నిన్ను ఆశీర్వాదానికి వారసుడిగా పిలిచాను కాబట్టి నువ్వు దాన్ని అనుభవించాలంటే కీడుకు ప్రతి కీడు చేయకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. దీవించు. నీలో అవి ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు చేద్దాం పగ, దూషణకు ప్రతి దూషణ చేద్దామనే ఆ స్వభావము, కక్షలు పెంచుకునే స్వభావము నీలో ఉండకూడదు. అవి ఉంటే దేవుడు పిలిచిన ఆశీర్వాదానికి వారసు నువ్వు కాలేవు, దాన్ని పోగొట్టుకుంటావు. నువ్వు దేవుడు పిలిచిన ఆశీర్వాదానికి వారసుని అనుభవించాలి అంటే నీలో ఉన్న పాప సంబంధమైన ఈ అసూయ, కోపం, ద్వేషం, వ్యభిచారం, జ్వరత్వం, పేకాట, అపహాసం చేసే మనస్సు, ఇవి అన్నీ కూడా నీలో విరిచివేయబడాలి. అవి కనపడకూడదు. అవి నుండి వెళ్ళిపోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్లియర్గా అర్థమేంటి ఒక మాట చెప్తాను. చిన్నప్పుడు మా నాన్నగారు చెట్టు కొడుతున్నాడు, మా ఇంటి ముందున్న చెట్టు. ఎందుకు నాన్నగారు చెట్టు కొడుతున్నావు అని అడిగా. మా నాన్న అన్నాడు, అరే చెట్టు కొట్టి ముక్కలు చేసి ఎండబెట్టిన తర్వాత దీన్ని మనం పొయ్యిలకు వాడుకోవచ్చురా అన్నాడు. మా నాన్న చెట్టును కొట్టాడు, ముక్కలు పెట్టి ఎండబెట్టి పొయ్యిలో పెట్టారు. అవి కాలిపోయాయి. తర్వాత అటు నామరూపమే కానీ ఏమాత్రం లేవు, బూడిదైపోయాయి. అదేవిధంగా పొయ్యిలో పెట్టబోయి ఒక చెట్టు అది కొట్టివేయబడి ముక్కలు చేయబడి పొయ్యిలో పెట్టిన తర్వాత దాని నామరూపం కనపడకుండా పోతుందో, నీ జీవితంలో కూడా పాప సంబంధమైనది కాలిపోయి బూడిదైపోవాలి, కనపడకూడదు. అది కనబడ్డ దినమున దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. అది కాలిపోయిన దినమున దేవుని ఆశీర్వాదం సమృద్ధిగా పొందుకుంటావు, సమృద్ధిగా దాన్ని అనుభవిస్తావు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించు. ఒకసారి ఒక అమ్మగారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి అన్నయ్య గారు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఏంటమ్మా, ఎందుకమ్మా? అన్నయ్య గారు తలనొప్పి బాగా ఉంది, చాలా తలనొప్పిగా ఉంది, ప్రార్థన చేయండి అన్నారు. సరే అని ప్రార్థన చేశాను, ఫోన్ పెట్టేసాను. మళ్ళీ తెల్లారి చేసింది. ఏంటమ్మా అంటే తలనొప్పి అనే తగ్గలేదన్నది. అలా 2-3 రోజులు చేసింది. అమ్మ హాస్పిటల్కి చెల్లపోయావా, చూపించువా? ఎందుకని మంచి హాస్పిటల్ చూపించుకున్నాను, హాస్పిటల్ కూడా చూపించుకుంటున్నాను, అద్దాలు కూడా తెచ్చుకున్నానయ్యా, కానీ తలనొప్పి మాత్రం బేపచ్చంగా లేస్తుంది, తగ్గట్లేదు అన్నది. నాకు చాలా బాధ అనిపించేసి ప్రత్యేకంగా ప్రార్థనలో కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత తెల్లారి మళ్ళీ ఫోన్ చేస్తే ఎట్లుందమ్మా అంటే, లేదన్నా తగ్గలేదు అన్నది. తగ్గలే అనేసరికి అమ్మ, నేను అడిగాను, అమ్మ మరే మంచిగా చూసుకుంటున్నాడా నీ భర్త, మరి మంచిగా ఉంటున్నారా, ఎందుకు అడిగాను. అడిగే లోపల ఆమెనది, అన్నయ్య మా ఆయన మీద కోప్పడి కూడా పెట్టుకొని మా ఇంటికి వచ్చేసి 15 రోజులు అవుతుంది అన్నయ్య అనేసరికి నేను ఆలోచించాను. మరి అమ్మ మరి 15 రోజులు ఉంది నా తలనొప్పి అంటే, వీడికి వచ్చిన 5వ రోజు నుంచి స్టార్ట్ అయిందనే తలనొప్పి అన్నది. అప్పుడు నాకు అర్థమైపోయింది, అమ్మ మరి మీ ఆయన అంటే నీకు బాగా కోపం ఉందంటే ఆ పేరు ఎత్తకాకన్నయ్య అన్నది నాతోటి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, పేరు ఎత్తకాక నీ భర్తే కదంటే, అసలు ఎత్తకాకన్నయ్య అనేసరి అది. నేను అప్పుడు నాకు అర్థమైపోయి, అమ్మ ముందు నీ కోపము నీ ఆవేశం మొత్తము కూడా తీసివేసి నీ భర్తకు ఫోన్ చేసి
పలకరించు, మాట్లాడు అని చెప్పాను. నేను చెప్పాను, నేనైతే చేయను అన్నది. సరే నీ ఇష్టం అమ్మా అని ఫోన్ పెట్టేసాను. తెల్లారి చేసింది, ఏందమ్మా తలనొప్పి తగ్గట్లేదు. నేను చెప్పింది నువ్వు చేయలేదు కదమ్మా, ఎట్ట తగ్గుతుంది అన్నాను. ఏమనుకుందో ఫోన్ పెట్టేసింది. తెల్లారి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసింది, ఏంటమ్మా మళ్ళీ ఏమైంది అన్నాను. అన్న తలనొప్పి తగ్గిపోయింది అన్నది. ఎందుకమ్మా ఏమిటి తగ్గిందంటే, నువ్వు చెప్పినట్టే మా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడన్నయ్య, మా ఆయన మంచిగా మాట్లాడాడు, నేను మంచిగా మాట్లాడాను, నా గుండెలో బరువు అంతా పోయింది, బాధ అంతా పోయింది, అప్పుడు తల అంతా ఫ్రీ అయిపోయింది అన్నది. నా అమ్మ అంచుంటే ఒకరి మీద కోపము, ఆవేశం, ద్వేషం పెరిగితే మన శరీరానికి సర్వరోగాలు వస్తాయి. తలనొప్పే కదండి, నేను ఆ కుళ్ళు పెట్టుకుని కొన్ని ఎముకలు పెరగవు. ఈర్ష్య పాతాళలోకం లాంటిదంట. పాతాళలోకం కంటే డేంజర్ అంటే ఈర్ష్య. ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని ఆశీర్వాదంలో పాలి భాగస్థుడు కావాలి, దానికి వారసుడు కావాలి అంటే నీలో పాప సంబంధమైన ఏదన్నా అది పనిచేయగలదు, అది విరిగిపోవాలి, అది కనపడకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఆయనకు శక్తి సమర్థం ఉంది. ఒక్కొక్కరు రొట్టెలు ఇవ్వచ్చు, రొట్టెలు తన యొక్క ఆ శక్తితో. కానీ ఆయన అలా చేయలేదు. ప్రతి రొట్టెను విరిచాడు, చేపలను విరిచాడు. ఎందుకు తెలుసా? అవి విరవబడితేనే వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా రొట్టెలు ఉంటాయి. ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు నా దేవుని సన్నిధిలో, నా దేవుని చేతిలో నువ్వు ఒక రొట్టెగా ఉన్నావా? అయితే నా దేవుడు నిన్ను విరిచి అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా నేను లేపబోతున్నాడు. అనేకులకు ఆశీర్వాదాన్ని నిలబెడతాడు. అనేకులకు ఒక మార్గాన్ని చూపించే విధముగా దేవుడిని వాడుకుంటాడు. అది నీ ఇంటి కాడ కానీ, నీ ఆఫీసులో కానివ్వండి, నువ్వు పనిచేసే కాడ కానివ్వండి, నీ వ్యాపారంలో కానివ్వండి, నా దేవుని చేతులు ఒక రొట్టెగా ఉంటే ఆయన విరిచి అనేకులకు ఒక ఆశీర్వాదకరుడిగా నువ్వు నిలబెడతాడు. దీవెనకరంగా ఆయన నిలబెడతాడు. ఆయన విరిచాడు, అక్కడ వేస్తున్నాడు. శిష్యులు గంపలు ఎత్తుతున్నారు, వడ్డిస్తున్నారు. విరుస్తున్నాడు, వడ్డిస్తున్నాడు, వడ్డిస్తున్నాడు. అందరూ తినడం అయిపోయేంత వరకు కూడా విరుస్తూనే ఉన్నాడు యేసయ్య. అందరూ తినంగా ఆడ పెద్ద అద్దె పడింది. ఈ గంపలన్నీ ఎత్తండి అంటాడు. ఇవన్నీ గంపలకి ఎత్తండి 12 గంపలు నిన్నాయంట. 12 గంపలు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకో, ఆలోచించు. 5 రొట్టెలు 2 చేపలేంటి? అక్కడ రాయమైన బట్ట ఇంచుమించు పురుషులే 5,000 మంది, పిల్లలు చెల్లెలు అందరు కలిస్తే 20,000 కావచ్చు, 15,000 కావచ్చు. అందరూ తినంగా కూడా 12 గంపలు నిండా ఎత్తారు. ఎందుకు ఆ విధంగా 5 రొట్టెలు, ఆ 2 చేపలు ఏ విధంగా అంతగా ఆశీర్వదించబడ్డాయి? ఎందుకు దీవించబడ్డాయి? కారణం ఏంటి? ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎందుకు అంతగా ఆశ్రయించబడి విరిచివేయబడ్డాయి? యేసయ్య చేతులు అవి విరవబడ్డాయి. అందుకోసమే అంతమంది తినంగా కూడా అన్ని గంపలు అయిపోయాయి. చూడండి, 5 రొట్టెలు మన హాట్ బాక్స్లో సగం కొత్తవి అంటారా? రావు. కానీ 12 గంపలు నిండిపోయాయంట. వాళ్ళు తినంగా కూడా. ఎందుకంత దీవెన? కారణం ఏంటి? ఎందుకు 5 రొట్టెలు అంత దీవెనకరంగా మార్చబడ్డాయి అంటే యేసయ్య చేతులు విరవబడ్డాయి. ఈరోజు నువ్వు కూడా యేసయ్య చేతులు విరవబడాలి. మనుషుల చేతుల్లో కాదు, మతము చేతిలో కాదు, యేసయ్య చేతిలో నువ్వు విరవబడిన రొట్టెవే అయితే అనేకులు తినంగా కూడా అనేకులకు ఆహారంగా ఉండుటకై నువ్వు గంపల నిండా ఉంటావు. అనేకులు తినంగా కూడా అలా మిగులుతుంది. అనేకులు తినంగా కూడా అక్కడ మిగిల్చబడుతుంది. యోబు దేవుని చేతిలో విరవబడ్డాడు కాబట్టే తాను ఎవ్రీడే తన 7 ముగ్గురు కుమార్తెల కొరకు, అల్లుల కొరకు ప్రతిరోజు
బళ్ళు అర్పిస్తూనే ఉండేవాడంట. అంటే రోజుకు వచ్చేసి మినిమము 10 ఆవులు అనుకుంటానండి. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అప్పు చేసాను పాపరి బల్లులు. ఎవ్రీడే ఎంతగా ఉంటుందండి, ఎంత ఉంటే అట్లా అర్పించాలి. ఎగ్జాంపుల్ 10 అనుకోండి, నెలకు వచ్చేసి ఎన్ని అవుతున్నాయి? రోజు 10 రోజులకి 1000 అనుకుంటాను, 3000. ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఎందుకని అతని ఇంట్లో అంత బలి అర్పిస్తున్నా కానీ ఎందుకు అంత విధంగా ఉన్నది? దేవుని చేతులతో విలువబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. నీ జీవితంలో కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి. దేవుని చేతులు మనము విలువబడితే దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అప్పుడు ఆశీర్వాదానికి వారసు నువ్వు ఉంటావు. ఆశీర్వాదానికి దీవెనకరంగా నువ్వు ఉంటావు. ఆశీర్వాదానికి చిన్నరండి, ఆశీర్వాదానికి వారసులుగా దేవుడిని లేవనెత్తుతాడు. ఇది మొదలుకొనైనా ఆయన చేతిలో ఉన్న రొట్టెగా ఉండి విరువబడు. దేవుడు 5 చేపలు ఏ విధంగా అయితే ఆశీర్వదించి ఉంచాడో నిన్ను కూడా నా దేవుడు అన్ని సమయంలో ఆశీర్వాద వారసులు నిలబెట్టునుగాక.